రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా ఫ్రైడే డ్రై డే సందర్భంగా ఏఎన్ఎం ఆశా వర్కర్లు జగ్గంపేట గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జగ్గంపేట సచివాలయం ఏఎన్ఎంఎం వరలక్ష్మి, ఆశా వర్కర్లు ఎం రామలక్ష్మి, ఎస్ సత్యవతి, ప్రమీల తదితరులు ఇందులో పాల్గొన్నారు. అవి మనుషులు పెట్టి శుభ్రం చేయించడం జరుగుతుందండి. ఉదయం నుంచి అవే చేస్తున్నాము. ఈరోజు శుక్రవారం అండి. ఫ్రైడే కూడా ఉంటుంది. అంటే గోళాల్లోని నిలుపురు కూడా వండకుండా, లార్వా వండకుండా శుభ్రాలు చేయించడం, దగ్గరుండి మేము గోళాలు చూడటం, ఇంట్లో ఫ్రిడ్జ్లు గట్ట చూడటం, డెంగ్యూ గురించి ప్రజలకు అందరికీ కూడా చెప్పడం, వర్షాల గురించి వాతావరణం సరిగా లేక వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వర్షాల్లో వచ్చే వ్యాధుల గురించి ప్రజల్లోని మేము పురికొల్పించి వాళ్ళకి తెలియజేయడం అండి. వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉన్నా మేము తెలుసుకోవడం జరుగుతుందండి. విజయోత్సవాల గురించి ఇంకా మా పై అధికారులు కూడా ప్రొద్దుటి నుంచి తిరుగుతున్నారు, చేస్తున్నారండి. కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకున్నాం. ఈరోజు మా పై అధికారి కూడా, మా శర్మిలా మేడం, డిప్యూటీ కమిషనర్ గారు కూడా వస్తున్నారండి, వచ్చారు. ఆ రోజు ఆల్రెడీ చూస్తున్నారండి. మరి ప్రజల్లో కూడా చాలా బలహీనతలు, జ్వరాలు గట్రా ఎక్కువగా ఉన్నాయండి. ఆ జ్వరాల గురించి ముందుగానే మేము ఏ జాగ్రత్తలు